నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అయితే కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్కార్, గుడ్ ఆఫ్టర్నూన్. మీ ఖురాన్ లో ఇప్పుడు మనుషులని చంపుతారు అనేది ఉంటదా? నో. ఇప్పుడు లోకంలో ముస్లిమ్స్ ఫాలో చేసేది ఒకటే బుక్, ఖురాన్. అవును, వేరే బుక్ మేము ఫాలో చేయం. ఆ ఖురాన్ క్లియర్ కట్ చెప్తుంది, ఒక ఇన్నోసెంట్ కి నువ్వు చంపితే లోకంలో ఉన్న టోటల్ మానత్వంకి మీరు చంపుతున్నారు, నువ్వు ముస్లిం కావు. ఖురాన్ అంటే సాక్రిఫైస్, ఖురాన్ అంటే హ్యూమానిటీ, మానత్వం. ఖురాన్ అంటే ప్రేమ, ఖురాన్ అంటే ఫర్గివ్నెస్, ఖురాన్ అంటే కంపాషన్. ఖురాన్ చాలా బ్యూటిఫుల్ రిలీజన్ అండ్ బుక్. అది ఎవరికి సంపుమని చెప్పదు. ఇప్పుడు ఈ లంగా ఫెలోస్ మొత్తం టెర్రరిస్ట్ ఎవరెవరు చంపుతున్నారు, వాళ్ళ అందరి పేర్లు ముస్లిమ్స్. ప్రాబ్లం, ఒసామా బిన్ లాదెన్ ముస్లిం, మౌలానా మసూర్ అజర్ ముస్లిం, హాఫిజ్ సయీద్ ముస్లిం, కస్సబ్ ముస్లిం, అందరు ముస్లిమ్స్. సో కానీ యాజ్ పర్ ఖురాన్ వాళ్ళు ముస్లిమ్స్ గారు. వాళ్ళు చేసిన లంగ పనులకు మాలాగా మొత్తం 99% ముస్లిమ్స్ బద్నామైపోతున్నారు. సో టెర్రరిస్ట్ ముస్లిమ్స్ ఉన్నారు, కానీ ఖురాన్, ఇస్లాం నో ముస్లిం, వాళ్ళు ముస్లిం గారు. అంటే మరి ఇప్పుడు ముస్లిం కాదు అని అంటున్నారు, కానీ వాళ్ళైతే మరి ముస్లిమ్స్ అనే అంటున్నారు కదా. మరి అనుకోని, కానీ ఖురాన్ చెప్పదు కదా, ఇస్లాం చెప్పదు కదా. సో మీరు చేసింది అన్ని రాంగ్ కదా. నువ్వు చేసిన తర్వాత అన్ని రాంగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఖురాన్ అగేన్స్ట్ నువ్వు, మళ్ళీ ఎట్లా? సో మేము ఒప్పుకోం. అయితే ఇటీవల జరిగిన పహల్గామ్ ఇన్సిడెంట్ లో హిందువులకు గన్ పెట్టి అల్లాని అనాలి అని చెప్తూ కాల్ చేశారు. అది వాళ్ళ ప్లాన్ తో వచ్చిన వాళ్ళు ప్లాన్ తో వచ్చి టెర్రరిస్టులు ఇన్నోసెంట్ కి పట్టుకొని నీ మతం చెప్పు, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదవకపోతే కొట్టేస్తారు. దానిలో ఏ మెసేజ్ ఇవ్వడానికి వచ్చినారు వాళ్ళు? ఇండియాకి బ్రేక్ చేద్దాం, హిందూ ముస్లింతో బ్రేక్ చేద్దాం. కానీ వాళ్ళు ఫెయిల్ అయినారు. ఇండియన్ ముస్లిమ్స్ కానీ ఇండియన్ హిందూస్ కానీ ఏదో మన ఇంట్లో గొడవలు మనం మాట్లాడుకుంటాం, బయటోడు వచ్చి మన బ్రదర్హుడ్ కి, మన యూనిటీకి బ్రేక్ చేయడానికి పోతే ఇండియా ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. ఏ మెసేజ్ ఇచ్చింది? ఇండియాలో రంజాన్ అయితే రామ్ కనిపిస్తాడు, దీపావళి అయితే అలీ కనిపిస్తాడు. సో నువ్వు ఇట్లా బ్రేక్ చేయలేరు. సో ఈ దొంగ నా కొడుకులు, ఫాల్తు నా కొడుకులు ఇండియాకి ఎట్లా బ్రేక్ చేయాలి, ఇక్కడ హిందూ ముస్లిమ్స్ ఎట్లా ఫైట్ చేయాలి అని కాన్స్పిరసీతో ప్లానింగ్ చేసుకొని వచ్చి చంపిన. ఏ రోజు పాకిస్తాన్ ఫార్మేషన్ అయింది, అది ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ అని ఫామ్ అయింది. అండ్ ఇండియాకి చూసి వాళ్ళకు ఇండియా మీద పెద్ద జలన్, అంటే ఇండియా డెవలప్ కావద్దు, ఇండియా పవర్ఫుల్ కంట్రీ అవుతుంది, ఇండియా రేపటి దినం సూపర్ పవర్ అవుతుంది, ఇండియా కావద్దు, ఇండియా హిందూ కంట్రీ. అరే ఇండియా హిందూ కంట్రీ కాదు, ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ. మన ప్రియంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ దట్ వీఆర్ సోషల్, సెక్యులర్, సావరెన్, డెమోక్రట్ రిపబ్లిక్. మనం డిఫరెంట్, డిగ్నిటీ, ఫెటర్నిటీ, ఆల్ ఆర్ ఈక్వల్. మన దగ్గర హిందూ కూడా అంతే, ముస్లిం కూడా అంతే, బుద్ధిస్ట్ కూడా అంతే, క్రిస్టియన్, సర్దార్జీ, సిక్, జైన్ అందరు ఈక్వల్. ఇది వాళ్ళకు పడదు. ఇండియా యూనిటీ బ్రేక్ చేయాలి. కాశ్మీర్ మాది, అరే కాశ్మీర్ ఇండియాది, నువ్వు ఉట్టి కబ్జాలో ఉన్నావా? ఇది వాళ్ళకు పగ. ఇండియాకి బ్రేక్ చేయాలి. సో ఈ మొత్తం టెర్రరిజం వెనుక ఉన్నది పాకిస్తాన్ ఆర్మీ, వెనుక ఉన్నది ISI. దానికోసం ఆపరేషన్ సింధూర్, 9 స్పాట్స్, 21 టార్గెట్స్, 26 to 27 రఫాల్ ప్లేన్స్, లక్ష్మణ్ రేఖ క్రాస్ చేయకుండా LOC ఇంకా ఉండి డైరెక్ట్ అటాక్ చేస్తాం.
ఉచ్చ పడింది పాకిస్తాన్. 25 minutes లో 100 terrorists కి ఫినిష్ చేసినాం. నేను ఎట్లా కొట్టినాం? ఉట్టి ఆ క్యాంపులకే కొట్టినాం. ఆ క్యాంపులో ఎందుకు? అక్కడనే అడ్మిషన్ అవుతుంది, అక్కడనే ట్రైనింగ్ అవుతుంది, అక్కడనే బ్రెయిన్ వాష్ అవుతుంది, అక్కడనే ఆర్గనైజేషన్ అవుతుంది, అక్కడనే ప్లానింగ్ అవుతుంది, ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, మాస్టర్ మైండ్స్ అక్కడనే ఉంటారు. అండ్ మొత్తం లోకంకి ఇండియా కానీ ఫిరోజ్ ఖాన్ కానీ 100 సార్లు చెప్పినాం, ఈ టెర్రరిస్ట్ ఇంకా హిజ్బుల్ ముజాహిద్ ఉండని, జైషే మొహమ్మద్ ఉండని, లష్కరే తోయబా ఉండని, ఈ మొత్తం టెర్రరిస్ట్ ఇంకా పాకిస్తాన్ ఆర్మీ ఉన్నది అని 1,00,000 టైం చెప్పినాం. 7th May ఏ రోజు మనం ఆపరేషన్ సింధూర్ చేసినాం. 8th May మొత్తం లోకంకి తెలిసింది. మసూర్ అజర్ టెర్రరిస్ట్ తమ్ముడు రౌఫ్ చనిపోయినాడు. వాడు IC-814 ప్లేన్ హైజాక్ లో ఉన్నాడు. 1999 2001 పార్లమెంట్ అటాక్ లో ఉన్నాడు. వాడు చనిపోతే పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ ఫ్లాగ్ డెడ్ బాడీకి కట్టినారు, స్టేట్ ఆనర్ ఇస్తున్నారు, సల్యూట్లు కొడుతున్నారు. మొత్తం లోకం చూసింది. ఆ టెర్రరిస్ట్ నా కొడుకు చనిపోతే మొత్తం పాకిస్తాన్ ఆర్మీ సల్యూట్ కొట్టేస్తుంది. సో లోకంకి మొత్తం తెలిసింది. అండ్ మనం ఆ క్యాంప్ల మీద దాడి చేసి వరల్డ్ కి క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చినాం. మా ఫైట్ టెర్రరిజం పైన, మా ఫైట్ టెర్రర్ మీద కామన్ మ్యాన్ కి మేము టచ్ చేయం, సివిలియన్ కి టచ్ చేయం, ఈవెన్ పాకిస్తానీ ఆర్మీకి టచ్ చేయలేదు మనం. సో మన ఫైట్ టెర్రరిజం. అండ్ ఈ ఫైట్ లో 100% మనం గెలుస్తాం. రా వాళ్ళు వచ్చి 21 ప్లేసెస్ చూపించినాం. ఆ 21 ప్లేసెస్ లో 9 ప్లేసెస్ లో మనం ఆపరేషన్ చేస్తాం. ఇంకా 12 ప్లేస్ లో ఆపరేషన్ చేయాలి. నేను నరేంద్ర మోదీ గారికి అంటున్నా, ఆపరేషన్ phase 2 రెడీ చేయండి. మీరు సింధూర్ ది phase 2 కావాలి. రిమైనింగ్ ఆ 12 ప్లేస్ మీద అటాక్ చేయండి, పాకిస్తాన్ కి ఫినిష్ చేయండి. ఇది ఒక కుక్క తోక, ఇది కట్ చేయాలి. ఇక్కడ క్యాన్సర్, వీళ్ళకు టోటల్ ఫినిష్ చేయాలి. మనం ఇట్లనే ఇడిసేస్తే వాళ్ళు మళ్ళీ వెనక వస్తారు, వాళ్ళు ఇడవరు. లంగా దొంగ కంట్రీ అది. సో ఇప్పుడు సీజ్ ఫైర్ అంటున్నా. నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నా. సీజ్ ఫైర్ కావద్దు, సీజ్ ఫైర్ వద్దు. పాకిస్తాన్ కి ఫినిష్ కావాలి. ఎందుకంటే పాకిస్తాన్ వీక్ ఉన్నది. పాకిస్తాన్ ఆర్మీలో యూనిటీ లేదు. అక్కడ బలూచిస్తాన్ ప్రాబ్లం నడుస్తున్నది, ఆఫ్ఘనిస్తాన్ తో ప్రాబ్లం నడుస్తున్నది. వాళ్ళలో యూనిటీ లేదు, తినడానికి తిండి లేదు. మనం ఇప్పుడు నీళ్ళు ఆపేస్తున్నాం. సో టోటల్ అప్పర్ హ్యాండ్ ఇండియన్ మిలిటరీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ పవర్ఫుల్. అండ్ మొత్తం వరల్డ్ మనకు సపోర్ట్ చేస్తున్నారు. వరల్డ్ లీడర్స్ మనకు సపోర్ట్ చేస్తున్నారు. పీస్ లవింగ్ కంట్రీస్ మనకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇది వారు ఒక మహాభారత్. సత్యం వారిది, జస్టిస్ వారిది. 7th నాడు వాళ్ళు పోయి మన ఆపరేషన్ సింధూర్ చేస్తే 140 మంది, కోట్ల మంది పొగడుతో డిగ్నిటీ ఫీల్ అయిందని ప్రౌడ్ మూమెంట్ లాగా తీసుకున్నాం. అండ్ టోటల్ ఇండియా, హిందూ కానీ ముస్లిం కానీ అందరు యునైటెడ్ ఉన్నాం. ఒకటే మాట అంటున్నాం, నరేంద్ర మోదీ గారు మీరు ముందుకు పోండి, ఫినిష్ పాకిస్తాన్, ఫినిష్ పాకిస్తాన్. 30 crores ఆఫ్ ముస్లిమ్స్ ఉన్నారు ఇండియాలో, వాళ్ళు కూడా అంటున్నారు ఫినిష్ పాకిస్తాన్. ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు, ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. దానికోసం ఫినిష్ పాకిస్తాన్, ఫినిష్ టెర్రరిస్ట్ అని నా రిక్వెస్ట్, నా సజెషన్. నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నా. సీజ్ ఫైర్ కావద్దు, ఈ లంగా దొంగ కంట్రీకి ఇడవద్దు. ఇందిరాగాంధీ ఎట్లా చేసింది 1971 లో, ఐరన్ లేడీ. ఆ టైంలో మన మిలిటరీ అంత స్ట్రాంగ్ కూడా కాదు. ఇప్పుడు చాలా స్ట్రాంగ్, చాలా డెవలప్, టెక్నికల్ సౌండ్, అడ్వాన్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. అప్పుడే ఇందిరాగాంధీ ఎట్లా బంగ్లాదేశ్ కి ఇప్పించింది, అట్లనే ఇండియా ఇప్పుడు చేయాలి. నరేంద్ర మోదీ గారు ఇట్లా చేయాలి అని. నరేంద్ర మోదీ ఇంత గట్టి ప్రైమ్ మినిస్టర్ ఉండి కాంప్రమైజ్ ఎందుకు చేస్తున్నాడు, సీజ్ ఫైర్ ఎందుకు చేస్తున్నాడు? చేయవద్దు. అయితే ఇప్పటి వరకు ఓల్డ్ సిటీలో కూడా మనకి అధికారిక లెక్కల ప్రకారం మనకు 200 మంది పైగా పాకిస్తాన్ ముస్లింలు ఉన్నారని అంటున్నారు. మరి అలాంటి వాళ్ళకు
ముస్లింలు ఎందుకు ఆశ్రయం ఇస్తున్నారని కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దానిపై మీ సమాధానం ఏంటి? వినండి, స్వీపర్ సెల్స్ అంటారు దాన్ని. సూపర్. వాళ్ళు ఉంటే కూడా ఏం చేయలేరు, లోకల్ సపోర్ట్ కావాలి. ఇప్పుడు మీకు చిన్నది ఎగ్జాంపుల్ ఇస్తా. 22nd నాడు పెహల్గామ్లో వాళ్ళు టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి అటాక్ చేసినారు. దాని తర్వాత NIAకి మనం వేసినాం. NIA ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం తెలిసింది? 20 మంది లోకల్ సపోర్ట్ ఇచ్చినారు టెర్రరిస్ట్ కి. దానికి ఒక పేరు పెట్టినారు, NIA పేరు పెట్టింది OGW. ఫుల్ ఫామ్ ఏది? OGW ఫుల్ ఫామ్ ఆన్ గ్రౌండ్ వర్కర్స్. లోకల్ సపోర్ట్ ఇచ్చేసి లాజిస్టిక్ కానీ, రేకి చేసిన షెల్టర్ కానీ, వాళ్ళకు అన్నం కానీ, ప్లాన్ కానీ అన్ని లోకల్ ఇచ్చినారని ఆ టెర్రరిస్ట్ ఆ యాక్ట్ కి ఎగ్జిక్యూట్ చేసినారు. సేమ్ ఇక్కడ స్వీపర్ సెల్స్ ఉంటే కూడా లోకల్ సపోర్ట్ దొరకదు. 30 crores ముస్లిమ్స్ ఇండియాతోనే ఉన్నారు. ఒకటే వాయిస్ లో చెప్తున్నారు, ఫినిష్ పాకిస్తాన్. సో లోకల్ సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది? ఏం కాదు. ఏదో ఫైనాన్షియలీ లాస్ అవుతుంది ఇండియాకి, ఏదో ఎకనామికల్ లాస్ అవుతుంది అంతే, కానీ ఇట్లాంటి టైం మళ్ళీ దొరకదు. అయితే అసదుద్దీన్ గారికి తెలియకుండానే మన దేశంలోకి పాకిస్తాన్ ముస్లింలు కానీ, బంగ్లాదేశ్ ముస్లింలు కానీ పాత బస్తీల్లోకి వస్తున్నారని అనుకుంటున్నొచ్చా? లే, వస్తారు, ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది, కానీ మనకు ఏం లాస్ కాదు. ఇది పాకిస్తాన్ తో వార్ అయింది, టోటల్ డిఫరెంట్ స్టోరీ. లోకల్ సపోర్ట్ దొరకదు. బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ ఎవరైనా ఉంటే, వాళ్ళ మైండ్ లో ఏదైనా ఉంటే అది నడవదు. లోకల్ సపోర్ట్ ఇయ్యరు. ఇండియా అగేన్స్ట్ ఎవరు పోరు. ఇది గ్యారంటీ నేను ఇస్తున్నాను. పాకిస్తాన్ వాళ్ళు అంటే స్వీపర్ సెల్స్ ఎక్కడో ఉన్నాయి, మనకు తెలియదు. ఉంటే కూడా వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే లోకల్ సపోర్ట్ లేదు. లోకల్ సపోర్ట్ లేకపోతే ఎవరేం చేయలేరు. ఆ టెర్రరిస్ట్ కి కూడా లోకల్ సపోర్ట్ దొరుకుతుంది. ఏదైనా బాంబ్లాస్ కావాలి అంటే ఈ స్పాట్ కి రేకి చేయాలి, షెల్టర్ ఇవ్వాలి, అన్నం పెట్టాలి, లాజిస్టిక్ ఇవ్వాలి, అప్పుడే ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఈ స్వీపర్ సేల్స్ ఒకవేళ ఉంటే లోకల్ సపోర్ట్ దొరకదు. మామూలు ముస్లిమ్స్ పీస్ లవింగ్, వాళ్ళు ఖురాన్ ఫాలో అవుతారు. ఖురాన్ ఫర్గివ్నెస్ అంటది, ఖురాన్ లవ్ అంటది, ఖురాన్ మానత్వం అంటది, ఖురాన్ సాక్రిఫైస్ అంటది. సో ఖురాన్ కి ఎవరు ఫాలో చేస్తారు వాళ్ళు చాలా స్వీట్ ఉంటారు, చాలా మంచోళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ మొత్తం వైలెన్స్ అగేన్స్ట్ ఎవరైనా ఈ టెర్రరిస్ట్ల కొడుకులు వచ్చి ఇట్లా అమాయకులకు చంపితే ముస్లిమ్స్ హ్యాపీ అవుతారు. రాంగ్. ముస్లిమ్స్ కి కోపం వస్తుంది, అరే మా పేరు పార్ చేస్తున్నారు రా భయ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఖురాన్ అగేన్స్ట్ పోతున్నారు వీళ్ళు ముస్లిమ్స్ గారు, మా పేరు మీద ఎందుకు వస్తుంది? మేము చాలా బాధతో ఉంటాం. ఒక్క టెర్రరిస్ట్ అంటే మాకు ఇష్టం లేదు, వాళ్ళు పెద్ద విలన్ వాళ్ళు. ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి. ముస్లిం ఎవరు ఖురాన్ కి ఫాలో చేస్తే వారు టెర్రరిస్ట్ కి సపోర్ట్ చేయరు. టెర్రరిస్ట్ అగేన్స్ట్ ఉంటాం మేము, ఎందుకంటే మా ఖురాన్ మా మతం చెప్పలేదు. ఎట్లా వచ్చి మీరు ఇన్నోసెంట్ కి సంపుతారా భయ్? ఏ మతం చెప్తుంది సంపు అని? హిందూజం చెప్తుంది, క్రిస్టియానిటీ చెప్తుంది, లోకంలో ఏదైనా మతం చెప్తుంది, ఇస్లాం ఎందుకు చెప్తుంది? ఇస్లాం టోటల్ అగేన్స్ట్, క్లియర్ గా చెప్తుంది కదా. ఒక్క ఇన్నోసెంట్ కి నువ్వు హత్య చేస్తే మొత్తం లోకం మానవత్వం కి హత్య చేసేలాగా, మర్డర్ చేసేలాగా ఖురాన్ ఒప్పుకోదు. పాకిస్తాన్ అటాక్ పై అసదుద్దీన్ గారి స్టాండ్ పై మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్ స్టాండ్ తీసుకున్నాడు ఆయన. ఆయన కూడా పాకిస్తాన్ ముర్దాబాద్ అంటున్నాడు. కరెక్ట్. ఇట్లనే దానికోసం ఇట్లాంటి అసదుద్దీన్ లాగా ఫెనాటిక్ ముస్లిం కూడా పాకిస్తాన్ ముర్దాబాద్ అంటున్నారు. ఇది చూపిస్తున్నా నేను. ఇండియాలో ఉన్నాయి 30 crores ఆఫ్ ముస్లిం పాపులేషన్, వాళ్ళు టోటల్ యూనిటీతో ఉన్నాం. సో అసదుద్దీన్ కూడా చెప్తుంది కరెక్ట్. ఇప్పుడు ఇండియన్ మిలిటరీ చాలా అడ్వాన్స్, ఇండియన్ మిలిటరీ చాలా డిసిప్లిన్ తో సిన్సియర్ ఉన్నది. మన మిలిటరీకి 1 point ప్రోగ్రామ్ ఒక్కటే తెలుసు,
దేశం 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 అంతే. వాళ్ళు ప్రాణం తీయడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రాణం ఇచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సో మిలిటరీ మనది సూపర్. దాంతో మొత్తం స్టాండ్ తీసుకోవాలి అంటే ప్రధాన మంత్రి తీసుకుంటారు. సో ఇలా మన ప్రధాన మంత్రి కూడా గట్టోడు. దానికోసం ఈ గట్టి ప్రధాన మంత్రికి నేను చెప్తున్నా, సీజ్ ఫైర్ చేయకండి, ఇట్లాంటి మళ్ళీ అవకాశం రాదు. ఇందిరాగాంధీ ఎట్లా చేసింది అట్లా చేయండి. ప్రధాన మంత్రి కూడా గట్టోడు. దానికోసం నేను చెప్తున్నా, ఈ టైం వచ్చింది, పాకిస్తాన్ కి ఫినిష్ చేద్దాం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ తీసుకుందాం. అక్కడ బలూచిస్తాన్ తో ఫైట్ ఉన్నది, వాళ్ళు తీసుకుంటారు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ తో ఫైట్ ఉన్నది, వాళ్ళు తీసుకుంటారు. పాకిస్తాన్ టోటల్ ఫినిష్ అయిపోతుంది, టెర్రరిజం టోటల్ ఫినిష్ అయిపోతుంది. ఇండియా హాయిగా బతకవచ్చు, మనం హాయిగా ఉండవచ్చు సంతోషంతో. ఇట్లాంటి టైం దొరకదు, రాదు. ప్రధానమంత్రికి చెప్తాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకి మద్దతుగా తెలుపుతున్నారు, హిందువులకు మద్దతు తెలుపుతలేనని కూడా పబ్లిక్ అని అంటున్నారు. మరి అది అసలు ఎంతవరకు వాస్తవం? కాంగ్రెస్ అంటే సెక్యులర్, Hmm. సామాజిక న్యాయం Hmm. అందరికి చేస్తాం. Hmm. కాంగ్రెస్ కి హిందూ కాదు, ముస్లిం కాదు, ఆల్ ఆర్ ఈక్వల్. అదే మా పార్టీ బ్యూటీ. Hmm. సో టోటల్ రాంగ్. ఒక్క కమ్యూనిటీకి కాంగ్రెస్ సపోర్ట్ చేసింది అంటే టోటల్ రాంగ్. కాంగ్రెస్ కి ఆల్ ఆర్ ఈక్వల్.